హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు బాధాకరమైన ఒక విషయం షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను. అదేం లేదండి, ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీకి మమ్మీ, డాడీ, పాప ఉండేవాళ్ళు. రీసెంట్గా ఎంతో కష్టపడి 20 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశారనమాట. పెళ్లి చేస్తే ఆమె కడుపుతో ఉందంట. ప్రెగ్నెంట్ అంటే నైన్త్ మంత్లో ఉమ్మ నీరు తక్కువ ఉందని చెప్పారనమాట. వాళ్ళు నీరు తక్కువైందని చెప్తే ఏం చేస్తారు, అటు అత్త వాళ్ళు రారనమాట. వస్తారు, బట్ మా అమ్మ వాళ్ళు ఉన్నారు కానీ అంటారు, ఎవరైనా అంటారు కదండి, నార్మలే కదా. అందుకని వాళ్ళ మమ్మీ ప్రిపేర్ అయి ఉందనమాట. ప్రిపేర్ అయ్యి ఉండి వద్దామని అనుకున్నప్పుడు పాప కోసం అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకొని అన్నీ పెట్టుకుందనమాట రావాలని. ఇంతలోనే వాళ్ళ డాడీ బాత్రూంలో పడిపోయారనమాట. వాళ్ళ డాడీ బాత్రూంలో పడిపోతే ఏమైంది, పడిపోయి అట్లనే ఉండిపోయారంట. ఏమైందని పెద్ద సౌండ్ వచ్చిందని ఈమె వెళ్ళి చూసిందంట. పడిపోయినారంట. లేపుకొని ఎవరు హెల్ప్ లేరు. ఒక మగతోడు, ఆయనకేమో చేయి బాగుండదు వాళ్ళ డాడీకి, కానీ ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఆమె ఈదుకొని లాక్కొని తీసుకొని వచ్చి మంచం మీద పడుకోబెట్టిందంట. మనిషి ఏజ్ పర్సన్ అయినా ఏజ్ అన్నా కొంచెం బరువు ఉంటారు కదండి. ఆ మొక్కత తీసుకొని వచ్చి మంచం మీద పడుకుని పెట్టిందంట. ఈవినింగ్ వరకు లేస్తారేమో, లేవగానే పాప దగ్గరికి పోదాం అని చెప్పిందంట. అదిగోక వాళ్ళ డాడీ కూడా అమ్మాయి దగ్గరికి పోయి ఇది చేసుకోబోవే, అవి చేసుకోబోవే, ఇది చేసుకోబోయే అని చెప్పాడంట. చెప్పి ఇలా పడేసరికి బాధపడుతుందంట అమ్మాయి. ఒక పక్క నాన్న లేచాడా లేదా చెప్పుమా అంటూనే ఉందంట. లేదమ్మా, మీ నాన్న లేస్తే బాగుంటే వద్దాం అనుకుంటున్నానని కూతురుకు చెప్తుందంట. చెప్తుంటే ఎంతసేపటికి ఆయన లేదంట. కళ్ళెదిరి చూస్తున్నట్టు కానీ మాట్లాడ్డంట, చెప్పలేడంట. నోరు పడిపోయిందంట. నోరు పడిపోయి ఎంతో బాధాకర విషయంలో ఉన్నారంట. ఇంకా ఈ స్టోరీ చాలా ఉందండి. స్టోరీ కాదు, నిజమైనది చాలా ఉంది. ఇంకా బాధాకర విషయాలు చాలా ఉన్నాయి. మీకు కానీ నచ్చినట్టయితే షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. స్టోరీ కానీ కావాలంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. ఇది జరిగింది. మీరు కానీ ఈ స్టోరీ వింటే నిజంగా కళ్ళల్లో నీరు తిరుగుతాయి.